నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చరికి రియల్టర్ ఆక్సిజన్ ఫౌండర్ కమ్ CEO డాక్టర్ నంది రామేశ్వరరావు గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. రీసెంట్గా హైడ్రా అనేది హైదరాబాద్ ఊపేసింది. సో FTL అంటే ఏంటి, బఫర్ జోన్ అంటే ఏంటి, చాలా మంది సాధారణ ప్రజలకు తెలియదు. సో మీ మాటల్లో అదేవి రంగనాథ్ గారిని అడిగితే చెప్తారు, నన్ను అడిగితే ఎట్లా బాబు? ఓకే, మీ సలహాదారులుగా సార్ మంచిగా జనాలకి ఎక్స్ప్లెనేషన్ చేస్తూ ఉంటారు కదా. ఇది చాలా మంచి క్వశ్చన్. ఇది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ కూడా. ప్రస్తుత పరిస్థితుల్లో ఏ యూట్యూబ్ ఛానల్ చూసినా, సెటిలైట్ ఛానల్ చూసినా రంగనాథ్ గారి ఫోటో కనిపిస్తుంది. అవును, సీఎం గారి ఫోటో కంటే ఎక్కువ ఫోటో ఈయనదే కనిపిస్తుంది. అంటే రంగనాథ్ గారికి ఒక ప్రత్యేకత ఉంది. ఆయనకి ఏ పని ఇచ్చినా మామూలుగా చేయడు. 120% ఎఫిషియన్సీ లెవెల్ పెట్టి ఆయన చుట్టూ ఒక బౌండరీ క్రియేట్ చేసుకున్నాడు. ఆ స్పేస్ ఉంటుంది. ఆయనకి ఇచ్చింది బట్టి విక్రమానికి పట్టిందే పట్టు ఉంటుంది కదా. ఆయనకు ఒక టాస్క్ ఇస్తే ఆ టాస్క్ కంప్లీట్ చేసాక నిద్రపోడు. అది ఆయన ఉన్న క్వాలిటీ. అంత ముందన్న కూడా ఏ పొజిషన్ ఇచ్చినా ఆ పొజిషన్ చాలా సమర్థంగా, అంటే చాలా క్లారిటీగా నిర్వహించారు. నేను అలాంటి ఆఫీసర్ని పెట్టారు. కాకపోతే జనాలు తెలుసుకుంటే రంగనాథ్ గారు ఒక్కరు అనుకుంటే కూలు కొట్టరు. రంగనాథ్ గారు వెనకాల 3500 మంది స్టాఫ్ ఇస్తా అన్నారు. ఇప్పుడు 4500 మంది ఆల్రెడీ జాయిన్ అయ్యారు. ఈయన వెనకాల 7-8 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఇరిగేషన్ ఉంది, రెవెన్యూ ఉంది, కలెక్టరేట్ ఉంది, GHMC ఉంది, రేరా ఉంది, HMD ఉంది, DTCP ఉంది. ఇవన్నీ కూడా కలిసి సమూహంగా సంతకాలు పెడితే ఈయన తెర పైన ఉన్నాడు లీడర్గా. కూల్చిన ఈయన ఒక్కడు అనుకుంటే నాకు ఇష్టమైతే కూలుస్తా, ఇష్టం నా మంచోడు అయితే, అలా ఏం లేదు. వాళ్ళకి రూటే వేరు. వాళ్ళ సిస్టమ్ క్లియర్ ఉంటుంది, వాళ్ళ పద్ధతి క్లియర్ ఉంటుంది. నాకు అనుకున్న ఆయుధాలు దొరికాయంటే ఫైర్ చేస్తాడు. కంప్లైంట్ వచ్చితే ఇంక వెళ్ళిపోద్ది అటాక్కి. కంప్లైంట్ వస్తే ఒక్కడి మీద డిపెండ్ అవ్వలేదు కదా. ఈ 10 మంది సైన్ చేయాలి దాని మీద. ఇరిగేషన్ సైన్ చేయాలి, DTCP చేయాలి, రేరా చేయాలా, రెవెన్యూ చేయాలా. వీళ్ళందరూ కళ్ళు మూసుకొని చేయరు కదా. వీళ్ళందరూ చేస్తున్నారంటే ఖచ్చితంగా అది 99% కరెక్ట్ అయి ఉండాలి. సో మీరు అడిగారు FTL అంటే ఏంటి, బఫర్ జోన్ అంటే ఏంటి. FTL అంటే ఏంటి? చెరువు ఉంది. చెరువులు ఎందుకు పెట్టారు అసలు? మన గ్రామాలకి తాగునీళ్ళు కావాలి కాబట్టి చెరువులు క్రియేట్ చేశారు. ఒక 50 సంవత్సరాల క్రితం 1700 చెరువులు ఉండేవంట. ఇప్పుడు 700 చెరువులకు వచ్చాయి. 700-750 హైదరాబాద్లో, తెలంగాణలో. సో ఈ 1000 చెరువులు ఏమైనట్టు ఎవరు తెలియదు. అక్రమంగా అంటే సంవత్సరానికి 100-200 పోతూనే ఉన్నాయి చెరువులు. ఇప్పుడు ఈ చర్య తీసుకొస్తే నెక్స్ట్ 10 years అయితే ఈ చెరువులు కూడా ఉండవు. హైదరాబాద్లో ఈ చెరువులు కూడా ఉండవు. సో దానికి ఈ యాక్టివిటీ తీసుకున్నారు. దీనివల్ల ఏంటి, డైనమిక్ సీఎం ఇండియా మొత్తం పేరు వచ్చింది. అలర్జీ క్రియేట్. ఒకప్పుడు యోగినాథ్ చేసేవాడు, పేరు రాలేదు, పేరు పోయింది అంటున్నారు చాలా మంది. ఒకళ్ళ దగ్గర పేరు వస్తే ఇంకో దగ్గర పేరు పోతుంది. హైకమాండ్ దగ్గర పేరు రావాలంటే లో కమాండ్ దగ్గర, పబ్లిక్ దగ్గర పేరు పోతుంది. ఇందాక మీరే అన్నారు ప్రజల వాళ్ళు దీవించారు కాబట్టి ఇప్పుడు ఆ సీట్లో ఉన్నారు. ఇప్పుడు ప్రజలు మళ్ళీ దీవించే యూటర్న్ తీసుకున్నారు కదా. ఇప్పుడు కొన్ని అమెండ్మెంట్స్ ఇచ్చారు కదా. నివసించే వాళ్ళు కట్ చేయము, కాలేజీలు టైం ఇస్తాం, హాస్పిటల్ టైం ఇస్తాం. అది మొదట్లో అది లేదు కదా. ఎవడైనా సరే కూల్ చేస్తాను. ఇప్పుడు అది కొద్దిగా మార్చారు. ఇప్పుడు దీనివల్ల ఒకళ్ళ దగ్గర పేరు వస్తుంది. హైకమాండ్ దగ్గర మంచి సీఎం, డైనమిక్ సీఎం. ఇప్పుడు సోనియా గాంధీ దృష్టిలోనూ రాహుల్ గాంధీ దృష్టిలో పడాలి కదా. సో ఆయనకున్న ఆయన అగ్రెసివ్గా బేసికలీ ఆయనే రియల్ ఎస్టేట్ ఏజెంట్ ఒకప్పుడు. సో ఆయన డిపార్ట్మెంట్ కూడా ఎవరికి లేదు. ఆయన దగ్గర ఆయన ఉద్దేశం అంటే అభిలాష కరెక్ట్ ఉంది. డెవలప్ చేయాలి, తాగడానికి నీళ్ళు ఉండాలి అనేది మంచి థాట్. అయితే కొద్దిగా ఏంటంటే ఆల్రెడీ ఉన్న వాళ్ళకి కొద్దిగా మంచి చెడ చూసుకొని వాళ్ళకి ఏదైనా ఆల్టర్నేటివ్ చూపించి చేస్తే బాగుంటుంది అనేది ప్రజల తపన. సడన్గా ఉన్నట్టు కొలుగొడేస్తే రేపోతే, ఇప్పుడు ఇంగ్లీష్లో ఒక ప్రావర్బ్ ఉంది, వైఫ్ ఈజ్ ఏ double-edged knife అని. సో ప్రజలు ఏంటంటే అనుకుంటే పైకి ఎక్కిస్తారు, అనుకుంటే గద్దె దించేస్తారు. రెండు వాళ్ళ చేతిలో వితిన్ క్షణాల్లో, నిమిషాల్లో, రోజుల్లో జరిగిపోతాయి. చూసారు గత ప్రభుత్వాలు, ఒకటి కాదు రెండు ఇంక్లూడింగ్ NTR కూడా. సో ఎవరు కూడా ఒప్పుకోరు. ఇప్పుడు మనకి పబ్లిక్లో ఆడియన్స్ లైవ్ KBC ఉంది, గవర్నమెంట్ గారు లైఫ్ లైన్ ఉంటుంది. ఉరి తీసేవాడు కూడా ఆఖరి కొన్ని కోరిక ఏమైనా ఉంటే తీసుకో బాబు అంటారు. ఇక్కడ అది కూడా పొద్దుటేళ్ళు సడన్లు కొలగొడుతున్నారు. సో అది కొద్దిగా హట్ అయింది జనాలకి. సో దాన్ని కొద్దిగా అందుకనే యూటర్న్ అని కొద్దిగా స్లో డౌన్ చేశారు. బట్ యాక్చువల్ ఇనిషియేటివ్ ఇస్ గుడ్ ఇనిషియేటివ్. ఒక సీఎంగా డేరింగ్ స్టెప్ తీసుకున్నాడు. అయితే కొన్ని కండిషన్స్తో తీసుకుని మార్కెట్లో పోల్ చేసి ఆడియన్స్ ఏమనుకుంటున్నారు ఇలా చేద్దాం రీసెర్చ్ చేసి ఉంటే కొద్దిగా బ్యాడ్ నేమ్ తగ్గేది. ఇప్పుడు కానీ రియలైజ్ అవుతున్నారు, ఇంకా రియలైజ్ అవుతారు. కోర్టులు కూడా కొన్ని సపోర్ట్ చేస్తున్నారు, కొన్ని విషయాల్లో సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే మీరు పక్కా FDL జోన్ ఉంటే ఎట్లా అని. సో ఆ చెరువులు 10 ఎకరాల కంటే తక్కువ ఉంటే ఒక రూల్ ఉంది, 25 ఎకరాల కంటే ఎక్కువ ఉంటే ఒక రూల్ ఉంది. సో 10 ఎకరాల చెరువు నిండిపోతే వర్షాకాలం మీద ఫుల్ నిండిపోయి నీళ్ళు పైకి పొంగుతాయి. పొంగినాడు ఒక సర్టన్ ఏరియా వరకు నీళ్ళు వెళ్తాయి, మళ్ళీ వెళ్ళి ఎండాకాలంలో ఆరిపోతాయి. కానీ ఆ మచ్చ ఉండిపోతుంది. ఎంతవరకు నీళ్ళు సముద్రంలో చూసావు కదా, ఇసుక ఉంటుంది, నీళ్ళు వచ్చి
వెళ్ళిపోయి ఇసుక మాత్రం ఆ మార్క్ ఉంటుంది. ఆ పొంగిన మార్కునే FTL అంటారు, ఫుల్ ట్యాంక్ లెవెల్. ఓకే. ఆ నీళ్ళు ఎంత ఫుల్ ట్యాంక్ ఫుల్ అయిపోయింది, చెరువు అనేది ట్యాంక్ అంటున్నారు, ట్యాంక్ నిండిపోయి బయటకు వస్తే దాన్ని FTL అంటారు. ఓకే. నీటికి అతి దగ్గర భాగం. దీని తర్వాత వచ్చేది అదే 10 మీటర్లు 10 ఎకరాల లోపు ఉంటే 9 మీటర్ల డిస్టెన్స్, సారీ అది బఫర్ జోన్. ఈ FTL తర్వాత బఫర్ జోన్. ఓకే. బఫర్ జోన్ ఏంటంటే 10 ఎకరాల కంటే చెరువు తక్కువ ఉంటే అక్కడ నుండి బార్డర్ నుండి 9 మీటర్లు వదిలేయాలి. 9 మీటర్లు ఎటువంటి కన్స్ట్రక్షన్ చేయకూడదు, కట్టడాలు. దాన్నే బఫర్ జోన్ అంటారు. ఓన్లీ వ్యవసాయం ఫర్టైల్ ల్యాండ్, సాయిల్ లూజ్ ఉంటుంది, బిల్డింగ్లు కట్టకూడదు. ఎందుకు కట్టకూడదు అంటే ఇక అపార్ట్మెంట్స్ కట్టారు, కమర్షియల్ బిల్డింగ్, డ్రైనేజ్ గార్బేజ్ ఎక్కడికి వెళ్తుంది, చెరువులోకి వెళ్తుంది. మరి నీళ్ళు కలిసి తాగే నీళ్ళు, హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ అని తాగే నీళ్ళు. అట్లానే 25 ఎకరాల కంటే పెద్దగా ఉంటే చెరువు 30 మీటర్స్, 1 మీటర్ 3.33 ఫీట్ రన్నింగ్ ఫీట్. సో ఆ 30 మీటర్స్ వరకు ఏం కట్టకూడదు. ఇప్పుడు ఎన్ కన్వెన్షన్ కానీ కొంతమంది కట్టింది ఆ జోన్ లో కట్టారు అంటున్నారు, బఫర్లో FTL 2. సో అందుకని ఇప్పుడు ఎన్ కన్వెన్షన్ కోలుగట్టారు. అది ఎంతవరకు నిజం అనేది తెలుసు, మార్కెట్ చెప్పడం అంటే అది FTL ఉంది కూడా కోలుగొట్టాం అంటున్నారు. లేదా తప్పని పోతే ఆ బిల్డింగ్ అంతా కట్టియాలి మళ్ళీ గవర్నమెంట్. సో బఫర్ జోన్ అంటే అది. సో FTL బఫర్ జోన్ ఏంటంటే చాలా ఇలాగే ఈ రెండు కాకుండా కన్జర్వేషన్ జోన్, బయో కన్జర్వేషన్ జోన్, 111 వేరే ఉన్నాయి. దాని మీద అటాక్ చేయట్లేదు, ఇక్కడ ఇది అటాక్ చేస్తున్నారు. ఇట్లా నోటీసులు కూడా ఇచ్చేది నాకు తెలిసి నేను ఏమంటే నేను ఇవ్వలేదు నోటీసులు, మిగతా సంబంధిత డిపార్ట్మెంట్స్ GHMC కావచ్చు, ఇరిగేషన్ కావచ్చు, వాళ్ళు ఇస్తున్నారు. మేము ఓన్లీ అమలు పరుస్తాం, నోటీసులు ఎవరికి ఇవ్వలేదు. కానీ ఫ్యూచర్లో దీనికి కూడా ఒక కమిటీ పెట్టి ఒక బాడీని క్రియేట్ చేసిన 2-3 వారాల్లో. ఈ హైడ్రా అనే దానికి కూడా సపరేట్ పోలీస్ స్టేషన్ ఉంటుంది, 3500 స్టాఫ్ని అలొకేట్ చేస్తున్నారు. అది ఒక పెద్ద ప్రపంచం క్రియేట్ అవుతుంది. రానున్న రోజుల్లో మరిన్ని కొలాప్స్ బిల్డింగ్ చూడవలసిన పరిస్థితి వస్తుంది. అది ఎంతవరకు వెళ్తారు, ఎంత దూరంగా వెళ్తారు, ఇందాక నేను చెప్పినట్టు మిగతా సెగ్మెంట్స్ కూడా, బిల్డర్స్ని కూడా ప్లాట్ లేఅవుట్ కానీ వెంచర్స్ కానీ దాని మీద కూడా చూపు ఆల్రెడీ ఉంది. అసలు ఇప్పుడు నాకు చిన్న డౌట్ సార్, అసలు FTL ల్యాండ్ కొనొచ్చా కొనకూడదా, బఫర్ జోన్ కొనొచ్చా కొనకూడదా? కొనకూడదండి, కన్స్ట్రక్షన్ పర్పస్ అయితే ఫర్టైల్ ల్యాండ్ అయితే కొనుక్కోవచ్చు. సో ఇది ఎలా కనుక్కోవాలి నెక్స్ట్ క్వశ్చన్ వస్తే, గవర్నమెంట్లో వెబ్సైట్ ఉంది lakes.hmda.gov.in. అందులోకి వెళ్తే విలేజ్, మండలు, డిస్ట్రిక్ట్ అడుగుతుంది. ప్రతి లేక్ కూడా లేక్ పేరుంది, లేక్ ఐడి ఉంది. ఇవి కొడితే ఒక మ్యాప్ వస్తుంది. ఆ మ్యాప్లో క్లియర్గా ఒకపడుతుంది ఏంటంటే ఒక బ్లూ జోన్ ఉంటుంది, బ్లూ లైన్ ఉంటుంది, అది FTL జోన్. బ్లూ లైన్ తర్వాత కొద్ది దూరంలో పింక్ లైన్ ఉంటుంది, బఫర్, అది బఫర్ జోన్. సో ఈ రెండిట్లో ఉంటే అక్కడ కొన్ని సర్వే నెంబర్స్ రాస్తారు, అవి ప్రొహిబిటెడ్. మీరు కొనుక్కున్న ల్యాండ్ ఆ సర్వే నెంబర్లు ఉంటే కొనవద్దు. అదేవిధంగా దీన్ని రీకన్ఫర్మ్ కూడా ధర్నీ పోర్టల్లో కూడా సేమ్ డిస్ట్రిక్ట్, మండల్, విలేజ్ కొడితే, లేక్ ఐడి కొడితే అక్కడ కూడా మ్యాప్, సిమిలర్ మ్యాప్. సో రెండిట్లో కన్ఫర్మ్ చేసి రెండిట్లో ఒకటే నెంబర్స్ ఉంటే 100% కొనవద్దు మీరు. ఇది ఎవరికైనా తెలియకపోతే మనల్ని సంప్రదిస్తే, మనం అప్రోచ్ అయితే మనం డెఫినెట్గా హెల్ప్ చేస్తాం. యూ కెన్ టేక్ ద అపాయింట్మెంట్ అండ్ వీ కెన్ టెల్ దెమ్ క్లియర్లీ. కొన్న ముందు 2,000-3,000 ఖర్చు పెట్టడం ఈజీ, కొన్న తర్వాత 2 కోట్లు పోగొట్టుకోవడం చాలా కష్టం. సో దీని మీద ఎటువంటి డౌట్స్ ఉన్నా మనకు కాల్ చేస్తే మనం క్లియర్ చేస్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ.